వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. శ్రీ సినిమాలో అనంతాక్షరాలు కలబోసిన అనంత శ్రీరామ్ గారు ఇప్పుడు మన ముందున్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా అక్షరాలన్నీ పిండేద్దాం. నమస్తే అనంత శ్రీరామ్ గారు, ఎలా ఉన్నారు? 56 ఉందండి అక్షరాలు 56 ఉంటాయి, కానీ మీరు అవన్నీ కలిపేసిన తర్వాత ఆ 1000 పాటలు మీరు రాసిన వాటిల్లో నుంచి నేను ఈదుకుంటూ బయటికి రావాల్సి వచ్చింది, ఏది అడగాల అని. లైఫ్ జాకెట్ ఇస్తాం మీరు లేదు సార్, అందులో మునిగిపోతేనే చాలా బాగుంది. సో మన ఈ శ్రీ సాంగ్ తోటి మొదలు పెడితే, అసలు ఈ సాంగ్ రాసేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా, అంటే ఎన్వైర్న్మెంట్ ఇదంతా కూడా ఎంత బాగుందో వీడియోలో, సాంగ్ కూడా అలా అంత సింపుల్గా రావడం, అసలు అంత సింపుల్గా మీరు అలవోకగా ఎలా చెప్పగలుగుతారు పదాలన్నీ కూడా? పాట సులువుగా రాయడం కష్టం, కష్టంగా రాయడం సులువు అండి. ఓ మీకు బాగా సులువుగా అనిపిస్తుంది అంటే పాట చాలా కష్టపడ్డాం అని అర్థం. అవునవును. ఇది మరీ ఎక్కువ కష్టపడలేదు. అంటే సన్నివేశంలో ఒక చిన్నపాటి సింప్లిసిటీ ఉంది, సంక్లిష్టత అంతగా లేదు. చిన్న తేడా ఏంటంటే, మామూలుగా సినిమాల్లో హీరో మొదటిసారి అందంగా ఒక హీరోయిన్ చూడగానే అతను స్పందించి ఆ స్పందన పాటలాగా వచ్చి అమ్మాయిని వర్ణిస్తూ ఉండడం అనేది జనరల్గా ఉండే సన్నివేశం. ఇక్కడ ఉన్న తేడా ఏంటంటే, మొదటిసారి చూడట్లేదు, ఎప్పటి నుంచో చూస్తున్నాడు, కానీ ఆ రోజు మొదటిసారి అంత అందంగా కనిపించింది ఆ అమ్మాయి. అదే సార్, నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంత అద్భుతంగా, అసలు మా మీద మాకే చాలా ఆనందం వేసి, అబ్బా అమ్మాయిలను ఇంత బాగా ప్రేమించొచ్చా అనే ఫీలింగ్ తీసుకొస్తారు. సో అలా తీసుకొచ్చి తర్వాత రియాలిటీ చూసేటప్పుడు ఇంత చక్కగా ప్రేమిస్తారు అది కూడా అనిపిస్తుంది. కానీ అసలు మీరు పదాలలో ఇప్పుడు రీసెంట్గా ఆల్బమ్ సాంగ్ అయినప్పటికీ కూడా ఇదే ప్రేమేనా అనే సాంగ్లో చెప్పాలనుకున్నా కానీ ఆగిపోయాను అనే కైండ్ ఆఫ్ సింపుల్ థింగ్ అది. కానీ దాన్ని చెప్పడం ఎంత పాటల్లో ఎంత ఈజీగా చెప్పారో, అలాగే ఇప్పుడు ఈ సాంగ్లో కూడా బొమ్మ నువ్వు అసలు ఎట్లా క్రియేట్ అయ్యావు బొమ్మలాగా అనేది సడన్గా ఎలా కనిపిస్తుంది ఆ అమ్మాయిని బొమ్మలాగా వర్ణించాలి అని? బొమ్మే అతను ఎప్పుడు చూసే బొమ్మ, అందుకని బొమ్మ బొమ్మ నేను మళ్ళీ గీసిందెవరమ్మ. అసలు గీసున్న బొమ్మని మళ్ళీ ఎవరు గీశారు, అప్పుడు అలాగే ఉంది కదా ఇప్పుడు ఇంత అందంగా ఎందుకు ఉంది అన్న ఎక్స్ప్రెషన్తో మొదలైందని. అక్కడి నుంచి అలా నువ్వు మళ్ళీ గీయడం వల్ల ఏమైంది, బంగారంలో మరి ముంచి తీసిందెప్పుడమ్మ. నిన్నటిదాకా మనిషిలాగా ఉన్నావు, ఎవరో నిన్ను బంగారంలో ముంచి తీసారు, అందుకని ఇంత గ్లో అవుతున్నావు. అడుగు అడుగు నువ్వు నడిచెళ్ళేటి దారంతా వెలుగు జిలుగు వెదజల్లేస్తూ ఉందేంటమ్మా. మామూలుగా నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు నడిచినట్టే ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు నడుస్తుంటే చుట్టూరా వెలుగు ఎందుకు వస్తుంది. ఇన్నాళ్ళు కలల్లో కలవనే లేదే ఇంతందం, ఇవ్వాలి నిజంలా ఎదురవుతున్నదే. పోనీ డ్రీమ్స్లో అయితే మనం ఎంతైనా ఊహించుకుని ఎంత గొప్ప అందగత్తెనైనా కళల్లో చూడొచ్చు, కానీ అప్పుడు కూడా కళల్లో కూడా కనిపించినంత అందం నిజంగా ఎలా కనపడగలుగుతుంది. ఇలా ఒక సన్నివేశంలో ఉన్న ఆ చిన్న తేడా వల్ల ఈ వాక్యాలన్నీ అంత కొత్తగా వచ్చినాయి. కొత్తగా అంటే నిజానికి అందులో సింపుల్గా కనిపించిన చాలా ఇన్డెప్త్ ప్రేమ, అసలు ఇంత ప్రేమించే వ్యక్తులు ఉంటారా మన చుట్టూ, మనల్ని ఇంత సహజంగా మనల్ని చూస్తారా అనే విధంగా అర్థం వచ్చేటట్టు ఆ పదాలని ఒక దగ్గరికి చేర్చడం అనేది, ఒక లిరిసిస్ట్గా అంటే మీకు ఎంత సమయం పడుతుంది, మీలో మీరు ఎంతవరకు ఆలోచిస్తూ ఉంటారు ఇంత సహజంగా నేను ఎలా తీసుకురావాలని? అది ఎప్పుడు ప్రతి లైన్ రాస్తున్నప్పుడు ఇది కృత్రిమంగా ఉందా లేదా అని ఆలోచించిన తర్వాతే మనసులో చాలా లైన్లు వస్తూ ఉంటాయి కదండి. ఏదైతే సహజమైన ఫ్లో ఉందో, సహజమైన ప్రవాహంలాగా వస్తుందో ఆ లైన్ మాత్రమే పేపర్ మీద పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఒక్కొక్కసారి అవి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. అలా ఈ పాటకి కొంచెం త్వరగా వచ్చింది అంతే తేడా. అండ్ ఈ బొమ్మ సాంగ్లో సార్ 2 లిరిక్స్, అంటే మీరు లిరిక్ రైటర్, నాకంత మెమరీ పవర్ మీకున్నంత లేదు, కానీ ఈ 2 లైన్సే నాకు బాగా ఎక్కువగా తగిలినాయి. అదే కనులకే కొత్త జన్మ మనసుకే మత్తు చెమ్మ రుచి చూపే వేళ. అంటే అసలు ఈ సందర్భం కానీ ఆ పదాలు రాయటం వెనుక మీరు ఆలోచించిన విధానం ఏంటి? అంటే మామూలుగా నాకు ఇది కొత్త జన్మ అనడం వేరు, ఈ జన్మలో ఆ అమ్మాయిని అప్పటికే కలిసేస్తున్నాడు కాబట్టి ఆడి జన్మ అంతా కొత్తదేం కాదు, కేవలం ఆ అమ్మాయిని వేరేలా చూస్తున్నాడు కాబట్టి అతని కళ్ళకి కొత్త జన్మ వచ్చింది.
ఈ జన్మలోనే కళ్ళు మాత్రం ఇంకో జన్మ ఎత్తుని. బాబా. ఆ జన్మలో ఎలా ఉందంటే మనసులా లేదు. ఆ మనసుకి ఏదో మత్తు చెమ్మ తగిలింది. అంటే అంత ఆర్ద్రంగా ఉంది మనసు, కానీ ఏదో మత్తులో ములుగుతుంది. ఇలాంటి వేళ నేనేనా వేరెవరినో నాలోన చూశాను. ఖచ్చితంగా నేనైతే ఇలా చూడను కదా, నిన్ను ఇంకోలా చూస్తున్నానంటే నేను కాదు అన్న అర్థం అన్నమాట. సార్ ఇవన్నీ రాయడానికి మీరేమన్నా మత్తెక్కించుకుంటారా బుర్రలోకి లేదా మీ కలంలోకి? కథ అన్న మత్తుని కలం అన్న ఇంజక్షన్తో ఎక్కించుకుంటా. బాబా అందుకే మీతో మాట్లాడాలంటే అనంతాక్షరాలు అన్నది అందుకే. సో సార్ అసలు మీరు అంటే ఈ కథ ఇప్పుడు కథ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓకే, సినిమాని ఎంటర్టైన్మెంట్గా విభిన్న రకాల ఆడియన్స్ ఉంటారు, చూస్తారు. కానీ సాంగ్స్ విషయానికి వచ్చేసరికి అదొక సాహిత్యం, దాంతో సాహిత్యంతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్కి ఈ పదాలు, ఈ మీనింగ్, ఈ సోల్ఫుల్ లవ్ అనేది అంత కనెక్ట్ అవుతుందంటారా? ఉంటుందండి. ప్రేమ ఎప్పుడైనా ప్రేమే కదండి. ఒక్కొక్కసారి మల్టిపుల్ లవ్స్ ఉండొచ్చు, కానీ ఆ మల్టిపుల్ లవ్లో ఉన్న ఆ సింగిల్ లవ్లో కూడా ఒక అనుభూతి ఉంటుంది కదా. అవును, కానీ ఇప్పుడు చాలా షిప్స్ వచ్చాయి కదా సార్. మొన్న ఎవరో చెప్పారు, ఏకపత్ని వ్రత్ అంటే ఏంటంటేనంట, ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆ ప్రేమించినంతసేపు వాళ్ళతోనే ఉండడం అంట. తర్వాత ఆ ప్రేమ మారిపోయి ఇంకో ప్రేమ వచ్చిన తర్వాత వాళ్ళతోనే ఉంటే కూడా ఏకపత్ని వ్రతమేనంట. అది కొత్తగా చెప్పారు, నాకు తెలియదు. అదే సార్ ఇప్పుడు కానీ అంటే మళ్ళీ తెలుగులో చూసుకుంటే కూడా ఈ పదాలు వీటినన్నిటిని కూడా ఆనందించాలంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సాంగ్స్ అన్ని ట్యూన్ వల్ల హిట్ అవ్వడము, లేకపోతే ఒక హుక్ స్టెప్ తోటి హిట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఆ పదాలని, ఆ లిరిక్స్ ని గుర్తుంచుకొని అందరు సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడున్న జనరేషన్ కి మరి ఆ గ్యాప్ అనేది అర్థమవుతుంది అంటారా? అంటే ఏం లేదు, ఇప్పుడున్న జనరేషన్కి మనం వాళ్ళకి తెలిసిన పదాలే రాయాలని లేదు. ఒక 80% వాళ్ళకి తెలిసిన పదాలు రాస్తూ ఒక 20% తెలియని పదాలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుద్దంటే, ఎంజాయ్ చేయాల్సినంత ఎంజాయ్ చేసేసి ఇదేంటి అని అడగడం, దాన్ని అర్థం తెలుసుకోవడం అనేది ప్రయత్నిస్తారు. అలాగే మీకు తాను నేను అన్న పాటలో ఆ మొయిలు, మిన్ను, వేరు, మాను, పువ్వు, తావి, ఇలాంటి పదాలు అప్పటి వరకు వాడలేదు. చాలా డికేడ్స్ అయిపోయింది, దశాబ్దాలు అయిపోయింది అలాంటి పదాలు తెచ్చి. కానీ ఇప్పుడు కూడా ఆ పాట ఎవరో ఒక ఆయన డప్పు కొట్టి దాన్ని ఫేమస్ చేశాడు. తాను నేను డప్పుతో వాయిస్తే ఇలా ఉంటుందని. దానికి కూడా జెన్జీ అంతా రీల్స్ చేసుకుంటున్నారు కదా. మనలో ఆ చొరవ ఉంటే మంచి పదాలని ఏ తరంలో అయినా కూడా మనం సమాజంలోకి తీసుకెళ్ళచ్చు. కానీ మీరు అన్నది నిజమే సార్. కానీ ఆ సాంగ్ని ఇప్పుడు మీరు లేకపోతే మీలాంటి వాళ్ళు ఎంతోమంది గ్రేట్ లిరిసిస్టులు వాళ్ళు వచ్చి ఆ పదాలు పరిచయం చేస్తే అప్పుడు వాటికి ఒక ట్యూన్ జతపరిచి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు కొంచెం ఒకవేళ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ట్యూనే డిఫరెంట్గా వచ్చేస్తే చాలు, లిరిక్స్ ఎలా ఉన్నా పర్లేదు అనే పరిస్థితులు వచ్చేస్తున్నాయి కదా. అనుకుంటారు, కానీ లిరిక్స్ లేకుండా మంచి ట్యూన్ కూడా సమాజంలోకి వెళ్ళదండి. దానికి ఆ ట్యూన్కి తగ్గ పదాలు పడితేనే అది అందరి నోళ్ళలో నానుతుంది. అప్పుడు ట్యూన్కి లిరిక్కి మధ్య ఆ మ్యారేజ్ ఎప్పుడు మంచి మ్యారేజ్ అయ్యి ఉండాలి. మరి ఆ ట్యూన్లో ఇప్పుడు మరి జీవి ప్రకాష్ గారికి మీకు కలయికలో ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేశారు. మరి ఈసారి ట్యూన్ ఫస్ట్ వచ్చిందా లేదా మీ లిరిక్స్ ఫస్ట్ వచ్చిందా? ఈ సినిమాకి సంగీతం చాలా ముఖ్యం అండి. అంటే అంత సున్నితమైన సంగీతం కావాలి. అందుకు ముందు అన్ని పాటలు ఎక్కువ ట్యూన్లే తీసుకున్నాం. ట్యూన్ తీసుకుని ఆ ట్యూన్కి మంచి పదాలు రాయడానికి నేను ఎక్కువ కసరత్తు చేశాను. సరే, యూజువల్గా ట్యూన్ ప్రకారం పాటలు రాయాలి అని అన్నప్పుడు మళ్ళీ మీరు కరెక్ట్గా మీరు ఆడే అలంకారాలు అన్నీ కూడా ఒక దగ్గరికి ఒకటే లైన్లో 2-3 అర్థాలు వచ్చేటువంటి అలంకారాలు వాడతారు. అదేలా పాసిబుల్ అవుతుంది మీకు? అంటే మీకు ముందు లిరిక్ రాసిన సగం ట్యూన్కి రాసినట్టే. అంటే మనసు గతి ఇంతే అని ఉందనుకోండి, ఆ రెండో లైన్ కూడా అదే కొలతలో రాయాలి కదా. అంటే ఆ ట్యూన్కి రాయాలి. మొదటి లైన్ ముందు లిరిక్ రాయొచ్చు, రెండో లైన్ అయితే ఆ లిరిక్ ఏం రాసామో అదే ట్యూన్ అవుతుంది, దానికి రాయాలి కదా. మనిషి బతుకింతే సేమ్ లెంత్. సో ఇది ట్యూన్కి రాసినట్టే. ముందు లిరిక్ రాసిన సగం ట్యూన్కి రాసినట్టు. కాబట్టి ముందు ట్యూన్కి రాసినప్పుడు ఒక 2 ఇంతలు ఎక్కువ కష్టపడితే సరిపోద్ది. బట్ ఇందులో మరి కొత్తగా కొంచెం నార్మల్ పదాలు కాకుండా అది కొంచెం స్టైలిష్గా ఈ కాలం పిల్లలే మాట్లాడుతున్నట్టు పాడుతున్నట్టుగా నేనేనా నీ అన్నట్టుగా చెప్తుంది. అదంటే అసలు ఇది నేనేనా అనే కైండ్ ఆఫ్ తీసుకొచ్చారు. అంటే స్టార్టింగ్ అలా ఎలా తీసుకోగలిగారు? అతను నమ్మలేకపోతున్నాడు కదా తను.
అందుకే అది స్టార్టింగ్ హుక్ లైన్ లాగా ల్యాండ్ అవుద్ది. మొత్తం బొమ్మ బొమ్మ నిన్ను మళ్ళీ గీసింది ఎవరమ్మ దగ్గర నుంచి మొత్తం పల్లవంతా అయ్యాక అప్పుడు నేనేనా అరే నేనేనా వేరెవ్వర్నో నాలోన చూసానా నేనేనా అరే నేనేనా నీ ముందుంటే వేరేగా మారానా. ఆ హుక్ వచ్చినప్పుడు మాత్రం బాగా సింప్లిసిటీ ఉంటే జెన్జీకి బాగుంటుందని చెప్పి అలా పెట్టుకుంటాను. అండ్ ఆ సాంగ్లో నాకు ఇంకా నచ్చింది, ఇందాక 2 లైన్సే చెప్పాను కానీ నాకు చరణం దగ్గర కూడా చాలా బాగా అనిపించింది. ఆకాశమే పైటగా నీపై ఉందా మేఘాలనే పూలుగా నీకిచ్చిందా ఆ జాబిలే నవ్వులా నీలో ఉందా నా చూపునే వెన్నెలై అల్లేసిందా కనులకే కొత్త జన్మ మనసుకే మత్తు చెమ్మ రుచి చూపే వేళ. చరణాలు అసలు అబ్బా ఇవి నేర్చుకోండి, కొంచెం అబ్బాయిలు ఇది నేర్చుకోండి అని చెప్పాలి సార్. మీరు చెప్పే లిరిక్స్ అంత కాకపోయినా కనీసం కొంచెం ఉన్న పొగడ్డంలో ఎంతసేపు లేనివి ఊరికే అతిశయోక్తి పొగడ్డం కాకుండా కనీసం నాలాగా అబద్ధాలైనా చెప్పండి. ఇంత పెద్ద స్టేట్మెంట్ నేను అస్సలు ఊహించలేదు సార్. లేదులే, ఎక్కడో ఒక మూల అది నిజమై ఉంటుంది అని అనుకుంటున్నాను. అలాగే బతికేయాలండి. అంతే, ఊహల్లో బతకడమే అంటారు కదా సార్. అయితే మొత్తానికి ఊహలు రుచికరంగా ఉంటాయి. అవును. అండ్ దుల్కర్ సార్ తోటి మీరు వర్క్ చేయడం అనేది, అంటే ఆయన మూవీస్లో సాంగ్స్ రాయడం అనేది సెకండ్ మూవీ అనుకుంటుంది. అవునండి. ముందు సీతారామంలో ఓ సీత పాట రాశాను. అవును. ఎప్పుడో నిన్ను కలిసేది ఎట్లా అన్న పాట రాశాను. అవును. అంటే సార్, అంటే దుల్కర్ గారు మిమ్మల్ని సజెస్ట్ చేశారా? లేకపోతే ఎలా మీరు ఈ మూవీలో సాంగ్స్ మీకు ఖచ్చితంగా మీ కల ఉండాలని అనిపించింది రవి ఎవరికి? గారిదే దర్శకుడు రవి నీలకొండిదే చాయిస్. అంటే నా వర్క్ అంతా చూసి ఈ పాటకి ఈ కథకి ఈయన పాటలు అయితే బాగుంటాయని ఆయన ఎంచుకున్నారు. హుహు. సార్, అంటే ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన చాలా మంది హీరోస్ ఉంటారు. ఇప్పుడు యాజ్ ఎన్ ఆడియన్స్‌గా ఇప్పుడు నేను ఇంటర్వ్యూవర్‌గా కాకుండా ఒక ఆడియన్‌గా అడుగుతున్నప్పుడు మిమ్మల్ని చాలా ప్రశ్నలు, మీ పాటలు విని మెస్మరైజ్ అయ్యేవాళ్ళు ఉంటారు. బట్ హీరోస్‌లో మీరు వర్క్ చేసిన వాళ్ళతో మీ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి ఈ పాటలు బాగుంటాయనో డిస్కస్ చేసి స్పెషల్‌గా వాటి మీద ఫోకస్ చేసే హీరోస్ ఎవరు? ఎక్కువ చిరంజీవి గారు ఇన్వాల్వ్ అవుతా ఉంటారు అవునా? లిరిక్స్‌లో. ఓకే. అలా అని చెప్పి అదేదో ఇంటర్ఫీరెన్స్‌లా కాదు. దర్శకుడు ఆయన కలిసి కూర్చుంటారు. ఇద్దరు కలిసి చెప్తారు. పొగిడితే పొగడాలన్న లైన్స్‌కైతే ఆయన ఫోన్ చేసి పొగుడుతా ఉంటారు. అవునా? అట్లా జరిగిన సందర్భాలు ఏ పాటలకి జరిగాయి? ఎలా? 'రై రై రారా' ఆయన సినిమా కాకపోయినా అంటే ఆయన రాసే క్రమంలో లేరు గానీ, విడుదలైన తర్వాత ఫోన్ చేసి ఒక 40 నిమిషాలు మాట్లాడారు. ఓహ్! 'పెద్ది' సినిమాలో లిరిక్స్ గురించి. హుహు. అలాగే 'నీలాంబరి' గురించి మెసేజ్ పెట్టారు. అన్నీ రీతో ప్రాసలొచ్చేలాగా చాలా బాగా రాసావని. ఓకే. 'పరారే పరారే' పాట ఆయనే దగ్గరుండి రాయించుకున్నారు. ఓకే. హ్మ్. 'పరారే పరారే' హ్మ్. అప్పటి సాంగ్. అవునా? స్టాలిన్. ఓకే. ఓకే. సో, సూపర్. సో, సార్, అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి ఇప్పుడు వాళ్ళెలా ఉన్నారంటే కొంచెం ఓపికతో వినేలాగా అయితే కనిపించట్లేదు అని అనుకుంటున్నాం మేము. మరి మీరు మిలియనియర్‌గా మారినటువంటి, అంటే మిలియన్స్ రీచ్ ఎళ్ళిన మీ సాంగ్స్‌తో ఒక మిలియనియర్‌గా కూడా ఈ జనరేషన్‌కి ఒక సాహిత్యాన్ని గాని, ఒక సినిమాని గాని, ఒక పాటలో కొన్ని కొన్ని సార్లు నచ్చితే బావుంటుంది అని అంటారు. నచ్చకపోతే అందులో ఆహ్, అంటే ఒక అగ్లీనెస్‌ని చూస్తున్నారనమాట. సో, వాళ్ళకి మీరెలా చూడాలని అంటే చెప్తారు ఒక సినిమాని? ఇప్పుడున్న జెన్‌జీ అన్న పదాన్ని అంత ప్రమాదకరంగా చూడక్కర్లేదండి. జెన్‌జీ లక్షణం ఏంటంటే, సమయం వృధా చేయకపోవడం అంతే. మనం అంతకుముందు మిలీనియల్స్ చేసిన తప్పేంటంటే, ఉత్పాదకత లేకపోయినా కూడా సమయం కేటాయించారు. కొంతమందిని బతిమాలడానికి, మనల్ని ఇష్టపడని వాళ్ళని కూడా నేను మంచోడిని అని నిరూపించుకోవడానికి, దానికి ఎక్కువ కష్టపడ్డారు. దానివల్ల మొత్తం లెక్కేసుకుంటే ఒక దశాబ్దమైనా వృధా అయ్యుంటది. అవును. ఇప్పుడు అది చెయ్యట్లేదు. నేనంటే ఇష్టమైన వ్యక్తితో ప్రేమగా ప్రయాణం చేస్తాను. లేకపోతే చెయ్యను. ఎందుకు ఆ వ్యక్తి సమయం, నా సమయం వృధా చేయడం. ఇదొక్కటే జెన్‌జీకి, మిలీనియల్‌కి ఉన్న తేడా. అభిరుచులు అవన్నీ మెలోడీ ఇష్టపడేవాళ్ళున్నారు, ఫాస్ట్ ఇష్టపడేవాళ్ళున్నారు, హార్ట్ బ్రేక్ సాంగ్స్ ఇష్టపడేవాళ్ళున్నారు. అలాగే కామెడీని ఇష్టపడేవాళ్ళు. అన్ని జోనర్స్ జెన్‌జీలో కూడా ఉన్నారు. వాళ్ళకేంటంటే వాళ్ళ సహనం యొక్క స్థాయిల్ని మనం గుర్తించి దాని వరకు చేయాలి. ఎందుకంటే
ఈ జెన్జీకి ఓపిక లేదు అని చెప్పి 2 గంటల 10 నిమిషాలు 2 గంటల 20 నిమిషాల్లో సినిమా రన్ అవగొట్టుకోవాలన్న సూత్రం ఎంత నిజమో, ఇదే జెన్జీలో 3.5 గంటలు దాటి వచ్చిన యానిమల్ లాంటి సినిమాలు 1000 కోట్లు వసూలు చేసినాయి అన్న మాట కూడా అంతే నిజం. అంటే వాళ్ళ సహనం యొక్క స్థాయిలు తెలుసుకుని ఎప్పుడెప్పుడు తగ్గుతుందో అక్కడ సినిమాని లేపడం అన్నది ఆ గ్రామర్ తెలిసి ఉండాలన్నమాట. అలాగే పాటలో కూడా. ఇంత ఇన్ డీటెయిల్గా అసలు వాళ్ళే వర్ణించకపోయి ఉండొచ్చు. మీరు చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు మళ్ళీ అలాగే చూసుకుంటే మరి ఇప్పుడు ఎవరైతే క్రిటిక్స్ ఉంటారో లేకపోతే రివ్యూ రైటర్స్ ఉంటారు, సో వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పారు. సో దాని మీద కొంత కాంట్రవర్సీ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు సినిమా చేసే వాళ్ళకి కూడా క్వాలిఫికేషన్ ఉండాలి కదా డైరెక్టర్ కని అంటున్నారు. ఉండాలి కదా. కథ రాయడమే క్వాలిఫికేషన్, కథ రాయగలగడమే క్వాలిఫికేషన్, కథ తీయగలగడమే క్వాలిఫికేషన్. వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎప్పుడో నిరూపించుకున్నారు. అంటే మరి అంటే రివ్యూ రైటర్స్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? 10 సినిమాలు తీసి 15 సినిమాలు తీసి 7-8 హిట్లు ఇచ్చి ఒక 5-6 ఫ్లాప్లు ఇచ్చి అప్పుడు రాయాలంటారు. బాబా అంటే ఎందుకంటే ఇప్పుడు సునీల్ గవాస్కర్ కామెంటరీ ఇన్ని దశాబ్దాలు ఎందుకు ఉంది క్రికెట్ రంగంలో? ఆయన క్రికెట్ ఆడినప్పుడు బ్యాట్స్మెన్గానే కాదు, ఫీల్డర్గా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్న సందర్భం ఉంది. ఆయన చేసిన సెంచరీలు అవ్వచ్చు, ఆయన ఒక్కొక్క సందర్భంలో 65 ఓవర్లో ఉండి కేవలం 35 రన్సే ఆడిన సందర్భం అవ్వచ్చు. అప్పుడు సహనం, రకరకాలు ఆయన చూపించిన వైవిధ్యంలో ఆయన కాలంలో ఆయన అన్ని రకాల క్రికెట్లు చూశాడు, అన్ని రకాల ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి ఆయన వచ్చి మారుతున్న క్రికెట్ని కూడా అవగాహన చేసుకుని చేస్తున్నాడు. కాబట్టి కామెంటరీకి ఒక విలువ ఉంటుంది. ఆయన ఏం ఆడలేదు ఇప్పుడు, కానీ ఆయన ఆడాడు. అలాగే సినిమాలు తీసినవాడో తీస్తున్నవాడో చెప్తే రివ్యూకి ఒక విలువ ఉంటుంది. అది నేను చెప్తాను. అంటే అంత డీటెయిల్గా సీరియస్గా ఒక్కసారిగా అంటే ఇన్నేళ్ళుగా ఎన్నోసార్లు వస్తున్నటువంటి ఆనవాయితీగా సినిమాని చూసి రివ్యూ చెప్తున్నప్పటికీ కూడా రీసెంట్గా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? మిమ్మల్ని ఏమన్నా బాగా రీసెంట్గా చెప్పడానికని కాదు, రీసెంట్గా నాకు సందర్భం కుదిరింది అంతే. అంతకుముందు నాకు ఒకప్పుడు నాకు 1 నిమిషమో 1.5 నిమిషమో ఉండేది మాట్లాడగలిగే అవకాశం. అది నెమ్మదిగా 5 నిమిషాలకు వచ్చింది. అంటే భరిస్తున్నారు కాబట్టి, వినడం భరిస్తున్నారు కాబట్టి 5 నిమిషాలకు వచ్చింది. కాబట్టి ఈ వివరం కూడా మాట్లాడడానికి అవకాశం. సూపర్. అండ్ ఇప్పుడు సినిమాలో ఇప్పుడు మిమ్మల్ని ఒక కవిగా చూసుకుంటే కనుక, గేయ రచయితగా చూస్తే, ఓ సినిమాలో సాంగ్ హిట్ అవ్వాలి అని అంటే కొంచెం మీలో ఒక కవి ఉంటారు, ఆయనకి ఇది కమర్షియల్ లిరిక్ రైటర్కి అండ్ మీలో ఉన్న కవికి ఎప్పుడన్నా సంఘర్షణ జరిగి దానికి తగ్గట్టు పదాలు బయటికి రావడం జరిగిందా? అంటే దాన్ని క్షీర నేర న్యాయం అంటారు చూడండి. అది అది కల్పితమా నిజమో తెలియదు. ఎందుకంటే హంస అనేది ఇప్పుడు మనకి ఉనికిలో లేదు. కాబట్టి హంస దగ్గరికి తీసుకువెళితే పాలు పెడితే ఒక నీళ్లు మాత్రం వదిలేసి పాలన్నీ తాగేస్తుందని, పాలని నీళ్ళని వేరు చేయగలదు అన్నది ఒక నానుడు అనమాట. ఆ హంస అన్న జీవి ఇప్పుడు ఉనికిలో లేదు కాబట్టి అది చేసిందో లేదో మనకు తెలియదు. బట్ ఆ క్షీర నేర న్యాయం ఉంటుంది కదా, అదే సూత్రం. ఇది కమర్షియల్లా కవితాత్మకమా ఆ సన్నివేశం అనేది ముందే మనం ఊహించుకుని దాన్ని బట్టి పనిచేస్తే అలాంటి సంఘర్షణ ఎప్పుడు రాదు. ఇప్పుడు ఈ పాట బొమ్మ బొమ్మ సాంగ్ ఉంది, అది చాలా చంచలమైన మనసుతో వాళ్ళని ఎంత ప్యూర్గా చూస్తేనే అవతల వాళ్ళల్లో ఎంత ప్యూరిటీ ఉందనేది. అంటే ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్స్గా ఫస్ట్ ఇప్పుడు పూజా హెగ్డేగా చూస్తాం సార్ మేము ఫస్ట్. బట్ ఈ సాంగ్ విని అమ్మాయిని చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్గా చూస్తాం, అరే తనలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఎంత క్యూట్ బిహేవియర్ కదా అని చూస్తాం. అంతే. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం అనేది అంటే ఆ పదాల బట్టి ఆ అమ్మాయిని మేము అందంగా చూడాలా, వల్గర్గా చూడాలా అనేది తెలుస్తుంది. వీటిని ఎలా తీసుకురావడం? ఆ సందర్భంలో వాడు ప్రేమగా చూసాడే గాని అందాన్ని అంగాంగ వర్ణన ఉండదు. అంటే నడుము, ఊరువులు, నీ నాభి అవి ఏం చెప్పలేదు. మనం చూస్తే ఒక గ్లో వస్తుంది, అందంగా ఉన్నావు అని. అందుకని తను ఆకాశమే పైటగా నీపై ఉందండి అంటే అంత కలర్ఫుల్గా ఉంది నీ వస్త్రధారణ అని చెప్పడం అంతే. అంతేగాని ఆ శరీర భాగాలను ఏది వర్ణించలేదు. అదే మాస్ అనుకోండి, అప్పుడు అది వస్తుంది.
ఆ సందర్భము ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది ఎలా అయితే మనం సాహిత్యం రాస్తామో అక్కడ పాత్రను మనం అలాగే చూస్తాం. ఎగ్జాక్ట్లీ. సో అలా రాయాల్సి వచ్చినప్పుడు సార్ మీలో ఒక కవిగా మీకు కూడా మనసులో కొంత నేను ఏదైనా సున్నితంగా చూపించాలని అనుకుంటున్నాను, దీంట్లో ఉన్న అందాన్ని చూపించాలనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు మీరు అట్లాంటి కొంచెం ఏదైనా ఐటమ్ సాంగ్స్ రాయాల్సి వచ్చినప్పుడు కానీ కొంచెం ఏదన్నా కైండ్ ఆఫ్ లైన్ దాటే సాంగ్స్ రాయాల్సి వచ్చినప్పుడు మీలో జరిగే సంఘర్షణ ఎలా ఉంటుంది, దాన్ని అందంగా చూపించడానికి ఆడియన్స్కి నాలో వినడానికి? అసలు సంఘర్షణే జరగదండి. ఐటమ్ సాంగ్ రాయాలనుకున్నప్పుడు దాని పూర్తి స్థాయిలో శృంగార రసాన్ని ఒలకపోయాలి అంతే. కాబట్టి నేను స్వేచ్ఛగానే రాస్తాను, ఏ సంఘర్షణ జరగదు. ఆ పాత్ర అమ్మాయి యొక్క అంగాల్ని చూసే ప్రేరణ చెందుతున్నాడు అని ఉందనుకోండి, ఆ పాత్ర ఎలా స్పందిస్తుందో అలాగే రాస్తుంది. ఇక్కడ అనంత శ్రీరామ్ కాదు కదా ఆ పాత్ర పాడేది, అది. రైట్. బట్ వాటిని మరి ఆడియన్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు మీరు ఒక భావంతో రాస్తారు, వాళ్ళు ఇంకొక అర్థం తీసుకుంటారు అనమాట. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరేమన్నా చెప్పాలి, ఇలా కాదు ఇలా తీసుకోవాలని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? అదే వారానికి 1000 అలాగే తీసుకున్నా. ఆడియన్స్ కాదు తీసుకున్నది, విమర్శించాలనుకున్న వాళ్ళు తీసుకున్నారు. అదే చెప్పాను నా వివరణ ఇది అని. అంతేగాని నేను రాసిన ఏ వాక్యం మీద నాకు పశ్చాత్తాపం ఉండదు. పూర్తి స్పృహతో పూర్తి ఎరుకుతోనే రాస్తాం. అది శృంగారం అంటే శృంగారం, కరుణరసం అంటే కరుణరసం. ఆ సందర్భాన్ని బట్టి వస్తాయి. దాన్ని ఒక ఆర్ట్గా చూడాలంటారు మొత్తంగా, సందర్భంగా చూడాలి. సందర్భంగా. సూపర్ సార్. సార్ ఇప్పుడు మరి మీరు ఆల్రెడీ ఇంకా అసలు మీ పాటల్లో మేము ఆల్రెడీ ఈదుతున్నాం, వాటిల్లో నుంచి ఒక్కొక్క అక్షరం ఒక్కో పాటకి 1 నిమిషం వేసుకున్నా 1000 నిమిషాలు మాట్లాడుతూనే ఉండాలి మీతోటి. మళ్ళీ 1000 నిమిషాల్లో నుంచి మీ అనంతాక్షరాలు వస్తూనే ఉంటాయి. సో మేమైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నాము మీ సాంగ్స్ వీటన్నిటిని కూడా. వీటితో మీరు ఇంకా హిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. బట్ చివరికి ఇంకో 2 క్వశ్చన్స్ సార్. నాకు నచ్చే పాటల్లో చాలా ఉన్నాయి, బట్ లాయ్ లాయ్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ గురించి ఒకసారి మీరు పాడుతూ దాని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు వినాలని? చాలా చిన్న సమాచారం అండి. లాయి లాయి అనేది ఎలా పుట్టిందంటే, అది చాలా అమాయకమైన వయసులో ఉన్న ప్రేమ గురించి చెప్పాలి ఆ సందర్భం. అది జరగలేదు కానీ సరదాగా ఒక కథ ప్రచారంలో ఉండేది. అంటే వాల్మీకి పుడుతూనే జ్ఞాని కాదు, తర్వాత నారద మహర్షి బోధతో ఆయన జ్ఞాని అయ్యాడు అనేది. అది వాల్మీకి రామాయణంలో అయితే ఆ కథ లేదు, అది చెప్తా ఉంటారు కదా. అది జరిగినప్పుడు నాకు నోరు పలకడం రాదు, అంత పెద్ద కావ్యం ఎలా రాయాలంటే, రా మా అని పలకడం నీకు కష్టం అవుద్ది కాబట్టి ముందు తిరగేసి పలుకు, మరా మరా అని పలుకు, అది అలా నీకు రామశబ్దం నీ గొంతులో పలుకుతుందని సలహా ఇస్తే మరా 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 మరామ అలా వస్తుంది అన్నమాట. అది ఒక అమాయకుడు గనక కవి అవ్వాలంటే దాని ప్రాసెస్ అది. సో ఇక్కడ అమాయకమైన వయసులో ఉన్న ప్రేమ, అది పూర్తి ప్రేమగా వికసించే క్రమాన్ని చూపెట్టాలి కాబట్టి ఈ అమాయకత్వాన్ని ఎత్తుగడలోనే చేద్దామని ఇలా అన్న పదాన్ని లాయి అని తిరగేసి పలికానమాట. లాయి 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 హాయి నీదే సుమ, మాయలేని మోయలేని ప్రాయమమ్మ, అలా మీకు అలా ఊగుతున్నట్టే ఉంటుంది. లాయి 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 హాయి నీదే సుమ, గాలి రంగులోన ఉన్న హృదయమమ్మ. గాలి రంగు అంటే ట్రాన్స్పరెంట్ కదా, ట్రాన్స్పరెంట్ హార్ట్ అన్నమాట. అలా పుట్టింది. అది మామూలుగా ట్యూన్ ఇచ్చినప్పుడు అని ట్యూన్ ఇచ్చారు. ఈ విషయం చెప్పినప్పుడు దాని మీద మళ్ళీ చాలా కసరత్తు చేసి ఇళయరాజా గారే పాడారు అది పాట కూడా. లాయి 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 హాయి నీదే సుమ అని విడగొట్టి పాడారు. అంత గొప్ప మనసు అయింది అసలు. అబ్బా, అది వింటున్నప్పుడు ఇది తెలుసుకోవడం వల్ల ఇంకెంత తన్మయత్వానికి లోనయ్యాం అనేది ఆ లిరిక్స్ లవర్స్కే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు ఇలానే సూపర్ సాంగ్స్ అక్షరాలన్నీ మాకు ఇచ్చేసేయండి ఒకేసారి, డిక్షనరీలో రాసుకుంటాము తర్వాత ఫ్యూచర్లో సెర్చ్ చేసుకోవడానికి. అండ్ ఈ సాంగ్ హిట్ అవ్వాలి. చివరిగా మరి శ్రీశ్రీ సినిమాని ఏ భావంతో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళి ఎలా తీసుకుంటారంటారు? నేను చెప్పిన శ్రీశ్రీ అని 2 అక్షరాలు ఉన్నాయి కదా, మనకి 2 రకాల సంపదలు జీవితంలో. మొదటి సంపద డబ్బు రూపంలో, ఆస్తుల రూపంలో వచ్చేది. రెండవ సంపద ఆరోగ్యం రూపంలో. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇందులో మొదటి శ్రీ
ఆ ఆరోగ్యం అన్నమాట. అంటే ఆరోగ్యకరమైన కథ, ఆరోగ్యకరమైన సంభాషణలు, ఆరోగ్యకరమైన కథను, ఇలాంటివి వచ్చి చాలా రోజులైంది కాబట్టి మనకి ఆ ఆ మొదటి శ్రీ అది ఆరోగ్యకరమైన సినిమా. రెండవ శ్రీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది కాబట్టి ఈ సినిమాకి వచ్చే వసూళ్ళు. ఓ సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.